శోభన అలనాటి సినీ నటి 1990 దశకంలో వెండి తెరపై వెండి వెలుగులు ప్రసరింపజేసిన నాట్య మయూరి. ఒకవైపు నటన, మరోవైపు నాట్యం, రెండు కళ్ళు. శోభన గురించి చెప్పుకునే ముందు ఆమె గురించిన ఓ కవిత మదిలో సాగరంగా ఉప్పొంగి పొంగుతోంది. నర్తన శైలిలో నవరస సిరులు, నటనలో వెలుగుల హరివిల్లు. శోభన ఓ మృదు మందాకిని, స్వరాల్లోనూ అడుగుల్లోనూ సౌందర్యమూర్తి. తెరపై మెరిసే ముద్దుగుమ్మగా, నృత్యంలో వెలిగే నవరస రమ్యగా, అభినయ సముద్రంలో మకరందంగా ఆమె ఒక కళాసాగర మెరిగే మధురిమ. భావాల పువ్వు వికసించే బాల్యం నుండే కళకు అంకితమై నాట్యమై పరిమళించెను. నటనలో శిఖరాన్ని చేరెను. చంద్రముఖిలా చిరునవ్వుతో మంత్రించే శైలితో మనసులు కట్టిపడేసే ఆమె నటనలో అందమైన కథ, కళతో కలిసిన జీవితం ఓ మహోత్సవం. కవితా రూపంలో ఆమె కథ మొత్తం చెప్పుకున్నాం. రసహృదయులకు ఇది అర్థమవుతుంది, కానీ సామాన్యులకు అర్థం కావాలంటే మామూలు భాషలో చెప్పుకోవాలి కదా. శోభన గురించి మరికొంచెం విపులంగా చెప్పుకుందాం. కేరళలోని త్రివేంద్రంలో జన్మించిన శోభన బాల్యం నుంచే తన మేనత్తలైన ట్రావెన్కోర్ సిస్టర్స్ లలిత, పద్మిని, రాగిని బాటలో నడిచారు. నాట్యం, నటనలో ప్రావీణ్యం సంపాదించి పలు వేదికలపై తన నాట్యాన్ని ప్రదర్శించిన శోభన 1986లో వచ్చిన విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. శోభన సినిమాలో ఉంటే చాలు, అద్భుతమైన నాట్యాన్ని చూడొచ్చని అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. వారి నమ్మకాన్ని శోభన ఏనాడూ వమ్ము చేయలేదు. మువ్వ గోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, కోకిల, నారీ నారీ నడుము మురారి, ఏప్రిల్ 1 విడుదల, రౌడీ అల్లుడు, రౌడీ గారి పెళ్ళాం, అప్పుల అప్పారావు, అసాధ్యులు, రక్షణ, నిప్పురవ్వ, గేమ్, పరిణయం వంటి సినిమాల్లో శోభన నటించి మెప్పించారు. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. 1994లో మలయాళంలో విడుదలైన మణిచిత్ర తల్లు అనే సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో నటి రేవతి దర్శకత్వంలో వచ్చిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల భాషా చిత్రంలోని నటనకు రెండోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. సినిమా రంగానికి శోభన చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ అవార్డును బహుకరించింది. కాగా 2025లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 2006 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ నాట్యానికి ప్రాధాన్యతను ఇస్తూ పలు వేదికలపై భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ వస్తున్న శోభన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్ చేసిన కల్కి సినిమాలో కీలక పాత్రను పోషించి కమ్బ్యాక్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కల్కి సినిమాతోనే ఆమె నటనను ఆపేస్తారా, లేదంటే మరికొన్ని చిత్రాల్లో నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.